హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం ఎస్బీఐ వాళ్ళు పెట్టిన స్కాలర్షిప్ కోసం తెలుసుకుందాం. దానికోసం మనం ముందుగా క్రోమ్ ఓపెన్ చేసి ఎస్బీఐ స్కాలర్షిప్ అని ఎంటర్ చేయాలి. మనం అలా ఎంటర్ చేసిన వెంటనే మనకి ఎస్బీఐఎఫ్ ఆశా స్కాలర్షిప్ ప్రోగ్రామ్ 2024 అని ఓపెన్ అవుతుంది. అది క్లిక్ చేసి ఓపెన్ చేయాలి. అప్పుడు మనకి పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. అందులో పైన అప్లై నవ్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేయాలి. అక్కడ క్లిక్ చేసిన వెంటనే మనకి కింద ఎలా ఓపెన్ అవుతుంది. అందులో ఎస్బీఐ ఆశా స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ఫర్ స్కూల్ స్టూడెంట్స్, అండర్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్, ఐఐటి స్టూడెంట్స్, ఐఐఎం స్టూడెంట్స్ అని ఓపెన్ అవుతుంది. మనం అందులో ఏం చదువుతున్నామో దానిపైన క్లిక్ చేయాలి. నేనైతే స్కూల్ స్టూడెంట్స్కి పెడుతున్నాను, సో ఫస్ట్ది క్లిక్ చేశాను. అలా మనం స్టూడెంట్ క్లాస్ని బట్టి ఓపెన్ చేసినాక మనకి అక్కడ ఎలిజిబిలిటీస్ చూపిస్తున్నాయి. అందులో ఫస్ట్ పాయింట్ స్టూడెంట్ ఇండియాకి సంబంధించిన వాళ్ళే ఉండాలి. సెకండ్ పాయింట్ స్టూడెంట్ 6th to 12th ఈ ఇయర్ చదువుతూ ఉండాలి. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటి అంటే స్టూడెంట్కి లాస్ట్ ఇయర్ 75% కన్నా ఎక్కువ వచ్చి ఉండాలి. ఫోర్త్ పాయింట్ ఏంటి అంటే మన యాన్యువల్ ఇన్కమ్ అనేది 3 lakhs కన్నా తక్కువై ఉండాలి. మనం ఎలిజిబిలిటీస్ చూసుకున్నాక కింద నోట్లోకి వస్తే ఫస్ట్ నోట్ ఏంటి అంటే 50% ఫిమేల్కి, అంటే లేడీస్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ 50% సీట్స్ లేడీస్కి ఇస్తారు. సెకండ్ ప్రిఫరెన్స్ ఏంటి అంటే ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి సెకండ్ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఒకవేళ మనం ఎలిజిబుల్ అయితే 6th to 12th స్టూడెంట్కి మనకి 15,000 వాళ్ళు స్కాలర్షిప్ ఇస్తారు. నెక్స్ట్ ఇప్పుడు దానికోసం ఏ డాక్యుమెంట్స్ కావాలో చూసుకుందాం. ఫస్ట్ లాస్ట్ ఇయర్ మార్క్ షీట్ ఒకటి కావాలి. సెకండ్ది మన ఐడి కార్డ్ అంటే ఆధార్ ఒకటి కావాలి. థర్డ్ది ఈ ఇయర్ చదువుతున్న ఫీజు రిసిప్ట్ ఒకటి కావాలి. ఫోర్త్ ఏంటంటే ఈ ఇయర్ మనం చదువుతున్నట్టు మన ఐడి కానీ లేదు అంటే స్టడీ సర్టిఫికేట్ కానీ తీసుకోవాలి. ఫిఫ్త్ది ఏంటంటే బ్యాంక్ అకౌంట్ పేరెంట్స్ది, స్టూడెంట్కి ఉంటే స్టూడెంట్ది, లేదు అంటే పేరెంట్లో ఎవరో ఒకరిది బ్యాంక్ అకౌంటు. నెక్స్ట్ ఇన్కమ్ ప్రూఫ్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే ఇన్కమ్ పెట్టుకోవచ్చు, లేదా రైస్ కార్డ్ పెట్టుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఫోటోగ్రాఫ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి కావాలి. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, క్యాస్ట్ ఉంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు, అది మ్యాండేటరీ కాదు, ప్రాబ్లం లేదు. ఇలా ఈ 7 డాక్యుమెంట్స్ అనేవి ఖచ్చితంగా ఇది అప్లై చేయడానికి అవసరం అవుతాయి. ఇప్పటి వరకు మనం 6th to ఇంటర్ పిల్లలకి చూసుకున్నాం కదా. ఇప్పుడు అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కోసం కూడా చూసుకుందాం. వీళ్ళకి కూడా అన్నీ సేమ్గానే ఉంటాయి, అక్కడక్కడ కొంచెం మారుతుంది అంతే. వీళ్ళకి కూడా 75% మార్క్స్ రావాలి, ఇండియన్ అయి ఉండాలి, అదంతా సేమ్. మనకి యాన్యువల్ ఇన్కమ్ 3 lakhs చెప్పాం కదా 6th to ఇంటర్ పిల్లలకి, ఇక్కడ 6 lakhs వరకు ప్రాబ్లం లేదు. వీళ్ళకి నోట్లో చూసుకుంటే అంటే ఎవరికి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది చూసుకుంటే మనకి యాన్యువల్ ఇన్కమ్ 6 lakh ఉండొచ్చు అని చెప్పినా కానీ 3 lakhs ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. లేడీస్కి 50% సీట్స్, ఇంకా నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి, ఇక్కడ కూడా సేమ్నే. అక్కడ సెలెక్ట్ అయిన స్టూడెంట్స్కి 15,000, ఇక్కడ 50,000 పర్ స్టూడెంట్కి. డాక్యుమెంట్స్ కూడా అక్కడ వాళ్ళకి ఏవేవైతే పెట్టామో ఇక్కడ కూడా సేమ్ డాక్యుమెంట్స్, ఏమీ చేంజ్ అవ్వలేదు, అవే డాక్యుమెంట్స్ పెట్టుకోవాలి. ఈ వీడియో లెంగ్తీగా ఉందని చూడటం మానేయకండి, స్కిప్ చేయకండి. జాగ్రత్తగా వీడియో మొత్తం చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఇది అప్లికేషన్ ప్రాసెస్ కూడా చాలా ఎక్కువగా ఉంది. మీకు ఎక్స్ప్లెయిన్ చేయకుండా డైరెక్ట్గా అప్లికేషన్ ప్రాసెస్ చెప్పేయచ్చు, కానీ ముందుగా ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే క్లియర్గా అర్థమవుతుంది అని చెప్తున్నాను. ఇప్పుడు మనం పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి చూసుకుంటే ఇక్కడ కూడా అన్నీ సేమే, కాకపోతే ఇక్కడ అమౌంట్ 70,000 వస్తుంది పర్ స్టూడెంట్కి. డాక్యుమెంట్స్ కూడా అన్నీ పాతవిలానే, అవే డాక్యుమెంట్స్ ఉండాలి. ఏ క్లాస్ అయినా సరే సేమ్ డాక్యుమెంట్స్. ఇందులో మనం లాగిన్ అయినాక చూసుకుంటే ఓన్లీ ఎస్బీఐ స్కాలర్షిప్ అనే కాకుండా చాలా రకాల స్కాలర్షిప్స్ ఉన్నాయి. చెక్ చేసుకొని మనకి ఏది కావాలంటే అది అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఐఐటి స్టూడెంట్స్ కోసం తెలుసుకుందాం. ఇక్కడ ఐఐటి స్టూడెంట్స్కి కూడా సేమ్, టోటల్ అంతా సేమే. ఇక్కడ అమౌంట్ మాత్రం వీళ్ళకి 2 lakhs ఇస్తారు, పర్ స్టూడెంట్కి 2 lakhs అమౌంట్ ఇస్తారు స్కాలర్షిప్గా. నెక్స్ట్ ఐఐఎం స్టూడెంట్స్ అంట, వీళ్ళకి కూడా డీటెయిల్స్ అంతా సేమ్, అమౌంట్ 7,50,000 ఇస్తారు పర్ స్టూడెంట్కి. ఇప్పటి వరకు మనం స్టూడెంట్స్కి ఎలిజిబిలిటీస్ ఏంటి, ఏ డాక్యుమెంట్స్ కావాలి,
వాళ్ళు ఎవరికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ ఏ క్లాస్కి ఎంత అమౌంట్ ఇస్తారు అని ఇలాంటి డీటెయిల్స్ అన్నీ చూసుకున్నాం కదా. ఇవన్నీ చెక్ చేసుకున్నాక మనం ఏ క్లాస్కి అప్లై చేసుకుంటున్నామో అది ఓపెన్ చేసి కింద అప్లై నౌ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేయాలి. నేను 6 to ఇంటర్ పిల్లలకి పెడుతున్నాను. సో 6 to ఇంటర్ పిల్లలకి అక్కడ అప్లై నౌ క్లిక్ చేశాను. అప్లై నౌ క్లిక్ చేసినాక మనకి పైన లాగిన్ అండ్ రిజిస్టర్ అని చూపిస్తుంది. అక్కడ రిజిస్టర్పై క్లిక్ చేయాలి. మనం రిజిస్టర్పై క్లిక్ చేయగానే మనకి పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో మన నేము, మొబైల్ నెంబరు అన్నీ ఇచ్చి రిజిస్టర్ అవ్వాలి. అక్కడ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అని అడుగుతుంది. అక్కడ మన నేమ్, నేము ఎంటర్ చేసి కింద మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అవి ఇవ్వాలి. ఇక్కడ మెయిల్ ఐడి అనేది ఎంటర్ చేయకపోయినా పర్వాలేదు. నెక్స్ట్ వెరిఫై ఈమెయిల్ అని అడుగుతుంది. అక్కడ మెయిల్ ఐడి వెరిఫై చేసుకుంటే సరిపోతుంది. కనుక నేను ఇక్కడ ఓన్లీ మొబైల్ నెంబర్ ఇస్తున్నాను. మొబైల్ నెంబర్ ఇచ్చి పాస్వర్డ్ క్రియేట్ చేయమని అడుగుతుంది. మన పాస్వర్డ్ మన పేరుని బట్టి ఏదో ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్ లెటర్ క్యాపిటల్ అయి ఉండాలి, తర్వాత స్మాల్ లెటర్స్, స్పెషల్ క్యారెక్టర్ అండ్ నెంబర్ ఇవన్నీ ఇంక్లూడ్ అయ్యేలా ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని కింద ఉన్న సైన్ ఇన్ మై క్లిక్ చేయగానే మనకి మనం ఇచ్చిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. మనం ఇచ్చేటప్పుడు మొబైల్ నెంబర్ ఆధార్కి లింక్ అయి ఉన్నది ఇచ్చుకుంటే బెటర్. నెక్స్ట్ అక్కడ మనకు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయాలి. మన మొబైల్ చెక్ చేసుకొని 6 digit ఓటీపీ వస్తుంది, అది ఇక్కడ ఎంటర్ చేయాలి. అలా వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్పై క్లిక్ చేయాలి. మనం సబ్మిట్పై క్లిక్ చేయగానే మనకి అక్కడ జెండరు, స్టేట్, క్లాస్ ఏంటి, లాంగ్వేజ్ ఏంటి అని అడుగుతుంది. అవి అక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మేల్ అయితే మేల్, ఫిమేల్ అయితే ఫిమేల్ సెలెక్ట్ చేసి స్టేట్, మనది ఏ స్టేట్ అయితే స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. క్లాస్, ఇప్పుడు ప్రస్తుతం ఏ క్లాస్ చదువుతుందో ఆ క్లాస్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏమో అక్కడ సెలెక్ట్ లాంగ్వేజ్ అని అడుగుతుంది. అక్కడ మనం ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం అయితే తెలుగు మీడియం సెలెక్ట్ చేసుకొని ఆర్ యూ పర్సన్ విత్ డిజబిలిటీ అని అడుగుతుంది కింద. అంటే హ్యాండిక్యాప్డ్ పర్సన్ అని అడుగుతుంది. హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ అని ఇవ్వచ్చు, లేదు అంటే నో అని పెట్టేసి కింద ఉన్న అప్డేట్పై క్లిక్ చేయాలి. అలా మనం అప్డేట్పై క్లిక్ చేయగానే మనకి సక్సెస్ఫుల్లీ రిజిస్టర్ అని వస్తుంది. మనం రిజిస్టర్ అయిన వెంటనే మనకి పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. అక్కడ స్టార్ట్ అప్లికేషన్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి మనకు అక్కడ 3 questions అడుగుతుంది. ఫస్ట్ ఏంటంటే 6th to 12th ఈ ఇయర్ చదువుతున్నారా అని ఎస్ అని ఇవ్వాలి. మీ లాస్ట్ ఇయర్ మార్క్స్ 75% కన్నా ఎక్కువ ఉందా అని అడుగుతుంది, ఎస్ అని ఇవ్వాలి. మీ ఫ్యామిలీ ఇన్కమ్ ఇయర్లీ 3 lakhs కన్నా తక్కువ ఉందా అని అడుగుతుంది, అక్కడ ఎస్ అని ఇవ్వాలి. ఎస్ అని ఇచ్చి చెక్ యువర్ ఎలిజిబిలిటీ అని క్లిక్ చేయగానే యు ఆర్ ఎలిజిబుల్ టు అప్లై అని వస్తుంది మనకి. అక్కడ ఎస్ అని కాకుండా ఏది నో అని ఇచ్చినా మనం నాట్ ఎలిజిబుల్ అనమాట. మనం ఎలిజిబుల్ అని చూపించిన తర్వాత వెరిఫై ఆధార్ కార్డ్ అని వస్తుంది. అక్కడ మన ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి నెక్స్ట్పై క్లిక్ చేయగానే మన ఆధార్కి లింక్ అయి ఉన్న మొబైల్కి ఓటీపీ వస్తుంది. అక్కడ మనం వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్పై క్లిక్ చేయాలి. మనం సబ్మిట్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ సెట్ యువర్ సెక్యూరిటీ పిన్ అని వస్తుంది. అక్కడ మనం ఏదో ఒక 6 digit సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేయాలి. అది ఎంటర్ చేసినాక మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయినాక కిందకి స్క్రోల్ చేస్తే ఎలో అని ఉంది కదా, ఎలో పైన క్లిక్ చేయాలి. ఎలో పైన క్లిక్ చేయగానే మన ఆధార్ డీటెయిల్స్ అన్నీ అక్కడ చూపిస్తుంది. అక్కడ ఆధార్ డీటెయిల్స్ చూపించగానే ఒకసారి చెక్ చేసుకొని ప్రొసీడ్ అప్లికేషన్ అని ఎంటర్ చేయాలి. ప్రొసీడ్ అప్లికేషన్ ఎంటర్ చేయగానే మనకి ఇక్కడ ఫస్ట్ పైన వెరిఫై ఈమెయిల్ అని వస్తుంది. అక్కడ మన ఈమెయిల్ ఐడి ఇచ్చి కింద ఉన్న వెరిఫై ఈమెయిల్ అనే బటన్ని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేయగానే మనకి మన మెయిల్కి ఒక ఓటీపీ వస్తుంది. మెయిల్ చెక్ చేసుకొని వచ్చిన ఓటీపీని అక్కడ ఎంటర్ చేసి సబ్మిట్పై క్లిక్ చేయాలి. మనం ఓటీపీ ఎంటర్ చేసినాక మనకి కింద అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు అక్కడ మన అప్లికేషన్లో కొంతవరకు మన మెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, నేమ్ అవి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. తర్వాత అక్కడ వాట్సాప్ నెంబర్ అడుగుతుంది. వాట్సాప్ నెంబర్ సేమ్ అయితే అదే ఇస్తారు, లేదు ఇంకేదైనా ఉంది అంటే ఇంకో నెంబర్ అక్కడ ఎంటర్ చేస్తారు. మనం అక్కడ వాట్సాప్ నెంబర్ ఎంటర్ చేసినాక కింద చూసుకుంటే అక్కడ కేటగిరీ అడుగుతుంది. కేటగిరీ అంటే మన క్యాస్ట్ అడుగుతుంది. క్యాస్ట్ ఏదైతే అక్కడ క్యాస్ట్ ఎంటర్ చేస్తారు. క్యాస్ట్ ఎంటర్ చేసినాక యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ అడుగుతుంది. ఫ్యామిలీ ఇన్కమ్ నేను ఇక్కడ 1,20,000 ఇస్తున్నాను. 1,20,000 ఎంటర్ చేసినాక పేరెంటల్ స్టేటస్ అడుగుతుంది. అక్కడ బోత్ పేరెంట్స్ ఉన్నారా లేదా సింగిల్ పేరెంట్ అని ఏదైతే అది ఎంటర్ చేసి నెంబర్ ఆఫ్ సిబ్లింగ్స్ అని అడుగుతుంది. అంటే బ్రదర్ అండ్ సిస్టర్స్ ఎంతమంది ఉన్నారు దీంతో పాటు అని అక్కడ అది ఎంటర్ చేసి కిందకి రాగానే మనకి అక్కడ అడ్రస్ చూపిస్తుంది. మనం ఆధార్ వెరిఫై
చేసాం కాబట్టి ఆధార్లో ఉన్న అడ్రస్ మనకి ఇక్కడ చూపిస్తుంది. ఇంక పర్మనెంట్ అడ్రస్ ఇంకా ప్రజెంట్ అడ్రస్ సేమ్ అయితే సేమ్ యాజ్ పర్మనెంట్ అడ్రస్ అని అక్కడ క్లిక్ చేస్తాము. క్లిక్ చేసినాక సేవ్ అండ్ కంటిన్యూ ఉంది కదా, అక్కడ దానిపై క్లిక్ చేస్తే మనకి పై డీటెయిల్స్ సేవ్ అయిపోయి కంప్లీటెడ్ అని వచ్చి నెక్స్ట్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ పెండింగ్ అని చూపిస్తుంది. ఇందులో మనం 8th క్లాస్ సెలెక్ట్ చేసాం కాబట్టి ప్రీవియస్ క్లాస్ అంటే 7th క్లాస్ డీటెయిల్స్ అడుగుతుంది, 8th క్లాస్ డీటెయిల్స్ కూడా అడుగుతుంది. ఫస్ట్ 7th క్లాస్ డీటెయిల్స్ అన్నీ అక్కడ ఎంటర్ చేసుకోవాలి. క్లాసు, బోర్డు ఏంటి, ప్రైవేట్ స్కూలా, గవర్నమెంట్ స్కూలా, అది స్టేట్ ఏంటి, డిస్ట్రిక్ట్ ఏంటి, స్కూల్ నేము, పాసింగ్ ఇయర్ అంటే ఏ ఇయర్లో మనం లాస్ట్ క్లాస్ పాస్ అయ్యాము, ఆ క్లాస్ రోల్ నెంబర్ ఏంటి, ఈ డీటెయిల్స్ అన్నీ అక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత కింద మార్క్స్ డీటెయిల్స్ అని ఉంది కదా, ఈ మార్క్స్ డీటెయిల్స్ అనేవి ప్రీవియస్ క్లాస్వే అంటే 7th క్లాస్వే. మనకి 7th క్లాస్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, టోటల్ మార్క్స్ ఎన్ని, అక్కడ మార్క్స్ ఎంటర్ చేయగానే మనకి అక్కడ పర్సంటేజ్ ఆటోమేటిక్గా చూపిస్తుంది. పర్సంటేజ్ చూపించినాక కింద సేవ్ అని ఉంటుంది, సేవ్ పై క్లిక్ చేయాలి. సేవ్ పై క్లిక్ చేయగానే మనకి ప్రీవియస్ క్లాస్ డీటెయిల్స్ సేవ్ అవుతాయి, అవి కంప్లీటెడ్ అయిపోయి నెక్స్ట్ ఈ క్లాస్ ఇప్పుడు ఏం చదువుతున్నామో ఆ క్లాస్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఆ క్లాస్ డీటెయిల్స్ కూడా సేమ్ క్లాస్, బోర్డు, ప్రైవేట్ స్కూలా, గవర్నమెంట్ స్కూలా, స్కూల్ ప్రిన్సిపల్ నేమ్, ఇక్కడ ప్రిన్సిపల్ నేమ్ అడుగుతుంది, ప్రిన్సిపల్ నేమ్ ఏంటి, అక్కడ స్టేట్ ఏంటి, డిస్ట్రిక్ట్ ఏంటి, స్కూల్ నేమ్ ఏంటి, ఇక్కడ స్కూల్ ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వాలి, స్కూల్ ఈమెయిల్ ఐడి ఇంకా స్కూల్ ఫోన్ నెంబర్ కూడా అక్కడ ఎంటర్ చేయాలి. స్కూల్ డీటెయిల్స్ ఎంటర్ చేసినాక మనకి ఈ ఇయర్ ఫీజు ఎంత అని అడుగుతుంది. ఈ ఇయర్ ఫీజు ఎంతో అక్కడ ఫీజు ఎంటర్ చేసి ఈ ఇయర్ రోల్ నెంబర్ కూడా అడుగుతుంది, రోల్ నెంబర్ కూడా ఎంటర్ చేసుకోవాలి. రోల్ నెంబర్ కూడా ఎంటర్ చేసినాక కింద సేవ్ ఉంది కదా, సేవ్ బటన్పై క్లిక్ చేసి ఈ 8th క్లాస్ డీటెయిల్స్ని కూడా సేవ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఎడ్యుకేషన్ డీటెయిల్స్ సేవ్ అయిపోయినట్టే, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కూడా కంప్లీటెడ్ అని వస్తుంది. నెక్స్ట్ ఫ్యామిలీ డీటెయిల్స్, నెక్స్ట్ ఫ్యామిలీ డీటెయిల్స్ దగ్గర మనకి పెండింగ్ అని చూపిస్తుంది, అక్కడ క్లిక్ చేస్తే మనకి ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. మినిమం ఇక్కడ 2 ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. అంటే మనం ఫాదర్, మదర్, ఫాదర్ది మదర్ది ఇచ్చుకుందాం. ఫస్ట్ ఫాదర్ది ఎంటర్ చేస్తున్నాను. ఫస్ట్ అతని నేము, మొబైల్ నెంబరు, అతనికి సంవత్సరానికి ఇన్కమ్ ఎంత, నెక్స్ట్ రిలేషన్, స్టూడెంట్కి తను ఫాదరా మదరా ఏదో ఒకటి, ఫాదర్ అయితే ఫాదర్, మదర్ అయితే మదర్ సెలెక్ట్ చేసి క్వాలిఫికేషన్, అతను ఏం చదువుకున్నారు, నెక్స్ట్ ఆక్యుపేషన్, ఏం పని చేస్తున్నారు, ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చి సేవ్ పై క్లిక్ చేయాలి. ఇప్పుడు సేవ్ పై క్లిక్ చేయగానే ఒక పేరెంట్ డీటెయిల్స్ సేవ్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ యాడ్ ఫ్యామిలీ అని ఉంటుంది, అక్కడ సెకండ్ అంటే ఫస్ట్ ఫాదర్ ఇచ్చాం కదా, ఇప్పుడు మదర్ డీటెయిల్స్ ఎంటర్ చేద్దాం. మదర్ నేము, మొబైల్ నెంబరు, యాన్యువల్ ఇన్కమ్, మదర్ ఏదైనా వర్క్ చేస్తూ ఉంటే యాన్యువల్ ఇన్కమ్ ఇస్తారు, వర్క్ ఏం చేయకపోతే అక్కడ 0 ఎంటర్ చేయొచ్చు. తర్వాత రిలేషన్, స్టూడెంట్కి తను ఏమవుతుంది మదర్ కాబట్టి మదర్ సెలెక్ట్ చేస్తాం. నెక్స్ట్ మదర్ ఆవిడ ఏం చదువుకున్నారు, ఏం పని చేస్తున్నారు, ఆవిడ వర్కింగ్ ఉమెన్ అయితే ఏం వర్క్ పెడతాము, లేదు అంటే హౌస్ వైఫ్ అని ఎంటర్ చేసి డీటెయిల్స్ని సేవ్ చేసుకోవాలి. ఫాదర్, మదర్ డీటెయిల్స్ ఎంటర్ చేసినాక మళ్ళీ అక్కడ కింద సేవ్ అని ఉంటుంది, సేవ్ పై క్లిక్ చేయాలి. ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ ఎంటర్ చేసినాక నెక్స్ట్ డాక్యుమెంట్స్ అండి, డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసుకోవాలి. దీనికోసం ముందుగా మనం ఏ డాక్యుమెంట్స్ కావాలో చెప్పాను కదా, 7 డాక్యుమెంట్స్ ఉండాలని, అవన్నీ ఈ వరుసలో ఇక్కడ ఏమేమి ఇచ్చాడు, ఫస్ట్ ఫోటో, నెక్స్ట్ ఆధారు, ప్రీవియస్ కార్డ్, మార్క్ షీట్, నెక్స్ట్ 10th మార్క్ షీట్ అని అడిగాడు, అది 10th తర్వాత పిల్లలకైతే అంటే 12th పిల్లలు 11th పిల్లలకైతే 10th అవసరం, చిన్న పిల్లలకైతే 10th అవసరం లేదు, అది వదిలేయచ్చు. ఈ ఇయర్ ఫీజు పే చేసిన రిసిప్ట్, నెక్స్ట్ స్టడీ ఆర్ ఐడి కార్డ్ అన్నింటిలో ఏదో ఒకటి ఉండాలి. దాని తర్వాత ఇన్కమ్ ప్రూఫ్, ఇన్కమ్ ఉంటే ఇన్కమ్ లేదా రైస్ కార్డు, దాని తర్వాత పేరెంట్ బ్యాంక్ బుక్, ఇవన్నీ వరుసగా స్కాన్ చేసుకొని డాక్యుమెంట్స్ సేవ్ చేసుకొని ఉంచుకోవాలి. అయితే పీడిఎఫ్ అయినా పర్వాలేదు, జేపీజీ అయినా పర్వాలేదు. ఇక్కడ బ్రౌజ్ అని ఉంది కదా, బ్రౌజ్ పై క్లిక్ చేసి ఒక్కొక్క డాక్యుమెంట్ని అప్లోడ్ చేసుకోవాలి. మొదటగా ఫోటోని అప్లోడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇది సేవ్ అయిపోయింది. నెక్స్ట్ అలాగే సెకండ్ ఆధార్ కార్డ్ని కూడా అప్లోడ్ చేసుకోవాలి. అలా ఇదే ప్రాసెస్లో సేమ్ అన్ని డాక్యుమెంట్స్ని టోటల్ 7 డాక్యుమెంట్స్ని ముందుగా సేవ్ చేసి ఉంచుకున్నాను. అలా అదే వరుసలో సేవ్ చేసి ఉంచుకున్నాను కాబట్టి ప్రాబ్లం లేదు. ఒక్కొక్కటిగా ఈ డాక్యుమెంట్స్ అన్నీ మనం అప్లోడ్ చేసినాక లాస్ట్లో క్యాస్ట్ కూడా అడుగుతుంది.
కానీ అది ఇంపార్టెంట్ కాదు. క్యాస్ట్ ఉంటే ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఈ డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేసినాక కింద మళ్ళీ సేవ్ అండ్ కంటిన్యూ ఉంది కదా, సేవ్ అండ్ కంటిన్యూపై క్లిక్ చేయాలి. నాకు ఈ వీడియో చేయటానికి చాలా టైం తీసుకుందండి. ఎక్కువ వీడియో ఉందని చెప్పి స్కిప్ చేయొద్దు. దయచేసి వీడియో అంతా జాగ్రత్తగా చూస్తేనే అర్థమవుతుంది. నా వీడియోకి దయచేసి ఒక లైక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి చదువుకున్న పిల్లలకి అవసరం అవుతుంది కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో చదువుకున్న పిల్లలు ఉన్న వాళ్ళకి అందరికీ షేర్ చేయండి తప్పకుండా ఈ వీడియోని. నా వీడియోస్ని మొదటగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్ చేసి ఉంచుకుంటే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు ముందుగానే వస్తుంది. మనకి డాక్యుమెంట్స్ అప్డేట్ ప్రాసెస్ అయిపోయినాక నెక్స్ట్ది రెఫరెన్సెస్ అండి. ఇక్కడ ఏవైనా 2 రెఫరెన్సెస్ ఇవ్వాలి. అందులో ఒకటి ప్రిన్సిపల్ది, ఒకటి టీచర్ది. అలా ఇద్దరిది, ఒక ప్రిన్సిపల్ది నేము, మొబైల్ నెంబరు, అతనేంటి ప్రిన్సిపలా టీచరా, అలాగే టీచర్ది కూడా టీచర్ది నేము, మొబైల్ నెంబరు, ఆవిడ టీచరా ప్రిన్సిపల్ ఏంటి అని సెలెక్ట్ చేసి సేవ్ బటన్పై క్లిక్ చేయాలి. మనకు అక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయి, ఎన్జిఓ, టీచర్, ప్రిన్సిపల్ అని. ఎన్జిఓని వదిలేసి ఏమైనా మినిమం 2 ఇవ్వాలి కనుక టీచర్ది ఇంకా ప్రిన్సిపల్ది ఆ 2 మనం క్లిక్ చేసి సేవ్ చేసుకుందాం. ఇక్కడ రెఫరెన్సెస్ అయిపోయినాక మళ్ళీ సేవ్ అండ్ కంటిన్యూపై క్లిక్ చేస్తే రెఫరెన్సెస్ కంప్లీట్ అయిపోయినట్టే. నెక్స్ట్ బ్యాంక్ డీటెయిల్స్. మనం ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ ఏంటి అంటే అయితే స్టూడెంట్కి ఉంటే స్టూడెంట్ బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తారు, స్టూడెంట్కి లేకపోతే పేరెంట్ బ్యాంక్ డీటెయిల్స్, మదర్దైనా ఫాదర్దైనా ఎవరిది ఇచ్చినా పర్వాలేదు. బ్యాంక్ డీటెయిల్స్ దగ్గర అకౌంట్ హోల్డర్ నేమ్ ఎంటర్ చేయాలి, తర్వాత అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయాలి, నెక్స్ట్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేయాలి. మన ఈ ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేయగానే అక్కడ బ్యాంక్ నేము, బ్రాంచ్ నేము ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అలా వచ్చేసిన తర్వాత కింద సేవ్ అని ఉంది కదా, సేవ్ పైన క్లిక్ చేయాలి. మనం సేవ్ పై క్లిక్ చేయగానే బ్యాంక్ డీటెయిల్స్ కూడా సేవ్ అయిపోతాయి. బ్యాంక్ డీటెయిల్స్ సేవ్ అయిపోయినాక కింద మోర్ అబౌట్ యువర్ సెల్ఫ్ అని వస్తుంది. అక్కడ ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 1 అని ఉంది కదా, అందులో టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్ అని ఉంటుంది. అక్కడ మన కోసం మనం మన డీటెయిల్స్ని ఎంటర్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్గా అక్కడ ఏంటి అని ఇచ్చాడు కదా, అక్కడ హూ ఆర్ యూ, మీరెవరు, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, స్ట్రెంగ్త్స్ ఏంటి, క్వాలిటీస్ ఏంటి, అచీవ్మెంట్స్, ఇలా ఎక్స్ట్రా అంటే మన కోసం అక్కడ మొత్తం డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసుకోవాలి. 50 వర్డ్స్ కన్నా తక్కువ ఉండకూడదు. 50 వర్డ్స్ కన్నా తక్కువ ఉంటే అది ప్రాసెస్ ముందుకు వెళ్ళదు. సో డీటెయిల్స్ అన్నీ ఏదో ఒకటి టైప్ చేస్తూ అక్కడ మీ పేరు, మీరు ఏం చదువుతున్నారు, ఏ స్కూల్ చదువుతున్నారు, మీ ఫాదర్ ఎవరు, మీ ఫాదర్ పేరేంటి, అతను ఏం పని చేస్తున్నారు, మీ మదర్ పేరేంటి, ఆవిడ ఏం పని చేస్తున్నారు, మీకు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళ పేర్లు ఏంటి, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ డీటెయిల్స్ ఇచ్చేస్తే 50 వర్డ్స్ కంప్లీట్ అయిపోతాయి. ఇంకా ఎక్స్ట్రాగా ఏమైనా యాడ్ చేసుకోవాలి అనుకుంటే టైప్ చేసుకోవచ్చు, అది మన ఓపికే, ఎంతైనా ఇచ్చుకోవచ్చు. ఇంకా 50 వర్డ్స్ కన్నా ఎక్స్ట్రా ఎంతైనా టైప్ చేసుకోవచ్చు. ఆ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసినాక కింద క్వశ్చన్స్ కూడా ఫిల్ చేసేయాలి. క్వశ్చన్ నెంబర్ 2 చూసుకుంటే అక్కడ వచ్చిన స్కాలర్షిప్ని నువ్వు ఎలా ఖర్చు పెడతావనో అడుగుతుంది. అందులో మనం అవన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే స్కూల్ ఫీజు కింద స్టేషనరీకి, బుక్స్కి, యూనిఫామ్కి, కోచింగ్కి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కోచింగ్ తీసుకోవడానికి, ఇలా వాటి కోసం అది ఖర్చు పెడతానని సెలెక్ట్ చేసుకోవచ్చు. 3rd క్వశ్చన్ ఏంటి అంటే లాస్ట్ టైం ఎప్పుడైనా నీకు ఎస్బీఐ స్కాలర్షిప్ వచ్చిందా, ఉంటే ఎస్ అని, లేకపోతే లేదు అని పెట్టచ్చు. 4th క్వశ్చన్ ఏంటంటే ఎస్ అయితే ఏ ఇయర్లో వచ్చింది అని, లేదు అంటే నాట్ అప్లికబుల్ పెడతారు. 5th క్వశ్చన్ ఈ స్కాలర్షిప్ కోసం నీకు ఎలా తెలిసింది అని అడుగుతుంది. 6th ఏంటి అంటే లాస్ట్ ఇయర్ నీకు ఎటువంటి స్కాలర్షిప్ ఏమైనా వచ్చిందా అని అడుగుతుంది, ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ. ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెడతారు. 7th క్వశ్చన్ ఏంటి అంటే మనం బిఫోర్ క్వశ్చన్ ఎస్ అని పెడితే ఎంత అమౌంట్ అని, నో అని పెడితే నో అనే మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూసుకుంటే మీకు ఎస్బీఐ అకౌంట్ ఉందా, ఉంటే ఉందని పెడతారు, లేకపోతే నో అని పెడతారు. 9th క్వశ్చన్ ఏంటి అంటే ఒకవేళ ఎస్బీఐ అకౌంట్ లేకపోతే అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉందా అని అడుగుతుంది. మనకి అకౌంట్ ఉంది అంటే నాట్ అప్లికబుల్ పెట్టేయచ్చు. పెట్టేసి సేవ్ అండ్ కంటిన్యూపై క్లిక్ చేయాలి. సేవ్ అండ్ కంటిన్యూపై క్లిక్ చేయగానే మన ప్రాసెస్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. మనం పై డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి సేవ్ క్లిక్ చేయగానే మనకి కింద చెక్ బాక్సెస్ ఓపెన్ అవుతాయి. ఆ చెక్ బాక్సెస్ అన్నీ టిక్ చేసుకొని కింద సబ్మిట్ బటన్ ఉంటుంది, ప్రివ్యూ బటన్ ఉంటుంది. ప్రివ్యూ బటన్పై క్లిక్ చేయాలి.
ప్రివ్యూ బటన్పై క్లిక్ చేయగానే మన మొబైల్కి ఒక ఓటీపీ వెళ్తుంది. అక్కడ మొబైల్ చెక్ చేసుకొని వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్పై క్లిక్ చేయాలి. సబ్మిట్పై క్లిక్ చేయగానే మనం ఇప్పుడు ఫిల్ చేసిన అప్లికేషన్ అంతా ఓపెన్ అవుతుంది. మనం ఏమేమి ఫిల్ చేసామో ఒకసారి జాగ్రత్తగా అంతా చెక్ చేసుకొని ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయేమో ఒకసారి చెక్ చేసుకొని అన్నీ చెక్ చేసుకున్నాక కింద సబ్మిట్ బటన్ ఉంటుంది. సబ్మిట్ బటన్పై క్లిక్ చేయాలి. మనం డాక్యుమెంట్ అప్లోడ్ చేసిన దగ్గర అక్కడ 10th క్లాస్ మార్క్ షీట్ ఉన్న క్యాస్ట్ మనం పెట్టలేదు. సో అందుకు అక్కడ 2 మిస్సింగ్ అని వచ్చాయి. మిగిలిన డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడెడ్ అని వచ్చాయి. అది కూడా ఒకసారి చెక్ చేసుకొని కింద సబ్మిట్ బటన్ని క్లిక్ చేయాలి. మనం డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకొని అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మనకి అక్కడ థ్యాంక్ యూ యువర్ అప్లికేషన్ ఈజ్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని వస్తుందండి. సక్సెస్ఫుల్లీ కింద మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి రిఫరెన్స్ ఇవ్వాలనుకుంటున్నారా అని అడుగుతుంది. ఎస్ ఆర్ నో అంటే ఏదో ఒకటి క్లిక్ చేయొచ్చు లేదా స్కిప్ చేసేయచ్చు. స్కిప్ చేసేసిన వెంటనే మనకి ఇక్కడ మన అప్లికేషన్ చూపిస్తుంది. మన అప్లికేషన్ నెంబర్ అది మన ఇచ్చిన మెయిల్ ఐడికి మెసేజ్ రూపంలో వెళ్తుంది. యువర్ అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి ఒక మెసేజ్ వస్తుంది. అందులోనే అప్లికేషన్ నెంబర్ కూడా ఉంటుంది. దాన్ని జాగ్రత్తగా సేవ్ చేసి ఉంచుకోవాలి. మనం ఇప్పటి వరకు ఎస్బీఐ స్కాలర్షిప్ కోసం తెలుసుకున్నాం. ఇంకా ఏ స్కాలర్షిప్స్ ఉన్నాయో ఇప్పుడు అవి చూసుకుందాం. దానికోసం మన ప్రొఫైల్ కింద ఉన్న మ్యాచ్డ్ స్కాలర్షిప్స్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేయాలి. మ్యాచ్డ్ స్కాలర్షిప్స్ అని క్లిక్ చేయగానే మనకి ఏ స్కాలర్షిప్స్కి మనం ఎలిజిబుల్ అనేవి అక్కడ ఓపెన్ అవుతాయి. మొదటిగా మనం హెచ్డిఎఫ్సి స్కాలర్షిప్ ఇది. ఇందులో మనకి 18,000 వరకు స్కాలర్షిప్ వస్తుంది. ఎలిజిబిలిటీస్ ఏ స్టూడెంట్స్ అంటే 1 to 12th స్టూడెంట్స్, ఇంకా డిప్లొమా స్టూడెంట్స్, ఐటీఐ స్టూడెంట్స్ అండ్ పాలిటెక్నికల్ స్టూడెంట్స్ వీళ్ళందరూ ఈ హెచ్డిఎఫ్సి స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అనమాట. ఇక సెకండ్ది ఇప్పటి వరకు మనం చూపించింది ఇదే ఎస్బీఐ ఆశా స్కాలర్షిప్. దీని డీటెయిల్స్ అన్నీ నేను ముందుగానే చెప్పున్నాను. ఇక థర్డ్ చూసుకుంటే ఎస్ఓఎఫ్ ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ ఒలింపియాడ్ అంట ఇది. ఇందులో మనకి 50,000 వరకు స్కాలర్షిప్ వస్తుంది. ఎలిజిబిలిటీస్ ఎవరికి అంటే 1 to 12th క్లాస్ స్టూడెంట్స్ అందరికీ ఎలిజిబుల్ అనమాట ఇందులో. ఇంకా ఫోర్త్ది చూసుకుంటే ఎన్ఎస్పి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఫర్ ఎడ్యుకేషన్ ఆఫ్ ద వర్డ్స్ ఆఫ్ బీడీ సైన్ ఐఓఎంసి వర్కర్స్ అంట. ఇది స్టూడెంట్స్కి కాదనుకుంటా, ఇది వదిలేయచ్చు. ఇక నెక్స్ట్ది చూసుకుంటే ఎస్ఓఎఫ్ నేషనల్ సైన్స్ ఒలింపియాడ్. ఇందులో మనకి 50,000 వరకు స్కాలర్షిప్ వస్తుంది. ఎలిజిబుల్ స్టూడెంట్స్ 1 to 12 స్టూడెంట్స్. ఇక నెక్స్ట్ది ఎస్ఓఎఫ్ ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్. ఇందులో మనకి 50,000 వరకు బెనిఫిట్ ఉంటుంది. ఇందులో కూడా 1 to 12 స్టూడెంట్స్ ఎలిజిబుల్. ఇలా చూసుకుంటే మనకి చాలా స్కాలర్షిప్స్ ఉన్నాయండి. ఇందులో ఎస్ఓఎఫ్కి సంబంధించి సబ్జెక్ట్ వైజ్గా ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కో స్కాలర్షిప్ ఉంది. మనం అందులో ఏదో ఒక సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు. మనకి ఏ సబ్జెక్ట్ బాగా వచ్చు అనుకుంటే ఆ సబ్జెక్ట్కి సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఒక విషయం అండి, మనం అప్లై చేసిన ఎస్బీఐఎఫ్ ఆశా స్కాలర్షిప్కి ఎటువంటి ఎగ్జామ్ ఉండదు. మనం ప్రీవియస్ క్లాస్లో 75% కన్నా ఎక్కువ మార్క్స్ వచ్చుంటే మనకి సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఇక్కడ ఎస్ఓఎఫ్ స్కాలర్షిప్లో అలా కాదు. మనం ఏ సబ్జెక్ట్ని అయితే సెలెక్ట్ చేసుకొని స్కాలర్షిప్ అప్లై చేసుకుంటామో ఆ సబ్జెక్ట్పై మనకి ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే ఈ స్కాలర్షిప్ వర్తిస్తుంది. అంతే అండి, ఇంతటితో ఈ వీడియో అయిపోయింది. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్యామిలీలో స్టూడెంట్స్ ఉన్నట్టయితే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో అనేది స్టూడెంట్స్కి చాలా బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ప్రతి స్టూడెంట్ కూడా ఏదో ఒక స్కాలర్షిప్ అప్లై చేసుకోవచ్చు ఇందులో. ఓకే గైస్, బాయ్.